వావ్, నిజంగా అన్నీ సరిపోయినాయి. నమస్తే వనకం సలాంవాలేకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి గోబీ ఫ్రైడ్ రైస్, గోబీ పకోడీ, ఆమ్లెట్స్, ఎగ్ కర్రీ. వావ్, బాగుంది కదా కాంబినేషన్? బాగుంది, సూపర్. గోబీ పకోడీ అయితే ఫస్ట్ టైం ఇంట్లో చేసినా, మేము ఎప్పుడు కూడా తినలే, ఫస్ట్ టైమే తినబోతున్నాం. తిన్నావు నువ్వు ఎప్పుడైనా గోబీ పకోడీ? ఎప్పుడు తినలే, నేనైతే ఫస్ట్ టైం, ఎప్పుడు కూడా తినలే. ఈ రోజు ఎలా ఉంటుందో చూసేద్దామా? ఛాలెంజ్ చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంత లేట్ చేయడం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని మొత్తం తినేయాలి. ఎవరైతే ఫస్ట్ దీన్ని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి గట్టి పనిష్మెంట్ ఉండబోతుంది. ఈ రోజు కూడా నేనే విన్ అవ్వాలి. కంటిన్యూగా 2 days నుంచి నేనే విన్ అవుతున్నా. ఇప్పుడు నేను విన్నప్ అవుతుంది అంట, విన్నర్ అవుతుంది. చూద్దాం ఎవరు విన్ అవుతారు. నిన్ను అస్సలు విన్ అవ్వనివ్వను, నేను కూడా అవ్వనివ్వను. నేను అస్సలు అవ్వనివ్వను. ఎందుకంటే 2 days నుంచి నేనే విన్ అవుతున్నా కాబట్టి ఈ రోజు కూడా నేనే విన్ అవుతా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అట్లా విన్ అవుతావు ఎందుకు గాను? చూడు, ఈ ఛాలెంజ్ అయితే చూడు కదా. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. నా గుడ్డు. వావ్, సూపర్ ఉంది. చేసింది ఎవరు? పండ్లు త్రివేణి. వావ్, నిజంగా అన్నీ సరిపోయినాయి. పకోడీ నంచుకొని తింటే సూపర్ ఉంది. ఆమ్లెట్ మర్చిపోయినా.
టైం ఉండకున్నా డన్. నేనే విన్నర్ అయిపోయా. ఫస్ట్ ఏమన్నా అమ్మ నువ్వు చెప్పు. నేనే విన్ అవుతుండే ఇప్పుడు కూడా. ఆమ్లెట్ అసలు మింగడానికి రాలేదు నాకు తెలుసా. ఆ సగం ఆమ్లెట్ అయినా కానీ దానికే టైం పట్టింది. పకోడీ కూడా ఫాస్ట్గా తినేసిన, గుడ్డు ఫాస్ట్గా తినేసిన, ప్లేట్లో ఏం లేకుండా మొత్తం తినేసిన. వచ్చి తొండి చేసినాను. తొండి ఏం చేయలేవులే, నువ్వు ట్రూగానే అన్నావు. మరి సార్ తొండి ఏం చేయలేదులే, మంచిగా అన్నావు. మంచిగా తినేసిన. దొంగది అమ్మి. ఆయన అంత ఫాస్ట్ ఎట్లా తిన్నా చిన్న నోరుతోని. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. ఏది నువ్వే మోసం చేసినట్టున్నా. ఏం పెట్టాలా నేను. ఇంత అన్నం ఉండే, ఇంత పకోడీ ఉండే, ఇంత గుడ్డు ఉండే. అది ఇంత లేదు గుడ్డు. ఇంతే ఉంది. అట్లయితే ముందు విన్ అయిపోయాను. మరి విన్నప్ అయితే అన్ను ఇందాక అయింది. విన్నప్ అయింది. కోరుతా. సో ఫ్రెండ్స్ నేనైతే విన్నర్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇవ్వాలి. క్లియర్ చేసి పనిష్మెంట్ తెలుసుకుందాం. ఓకే. సో ఫ్రెండ్స్ మాకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకే. అదేంటి అనుకుంటున్నారు కదా, కొత్తిమీర కరేపాకు మక్క తినబోతుంది. కొత్తిమీర కరివేపాక. ఇదిగోండి. ఈ 2 కొమ్మల్ని తినాలన్నా ఇప్పుడు నేను. తినాలి మరి, పనిష్మెంట్ కాబట్టి తినాలి. తిన్న తర్వాత మా అక్క రియాక్షన్ ఎట్లుందో చేద్దాం. నవ్వకు. నాకు భయం ఇస్తుంది. నాకు ఫస్ట్ ఈ 2 అంటే అస్సలు నచ్చదు. కూరలైనా దేంట్లో వేసినా నేను అస్సలు తినను, తీసి పక్కకు పెడతా. నేనైతే అసలు కూరలలో వేయను తెలుసా. ఈ కొత్తిమీర అయితే అస్సలు వేయ, నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు? నా తినబుద్ధి కాదు, వాసననే గలీజ్ అనిపిస్తుంది నాకు. మంచిగా వస్తుంది కదా. నాకు నచ్చదు. ఇప్పుడు దీన్ని తిన్న తర్వాత వాంతులు వేసుకోవాలి. ఓకే తిందామా మనం? నేనెందుకు మధ్యలో చెల్లె తింటామో అనుకున్నా కానీ అనలేదు. ఓకే తింటా. 3, 2, 1 ఒలుచుకుందాం ఫస్ట్. అట్లా తినేసేయు. అట్లా తింటారు. ఏ ఆగు. ఒక్కొక్కటి తెంపుతున్నారు ఇట్లా. ఇదిగోండి. ఒక ఆకు కింద పడ్డది. ఇక ఒకటేసారి నోట్లేసుకున్నా. ఒకటేసారి ఒక్కొక్కటి తిన్నా. మంచిగా ఉన్నావు. ప్రసాదం. వాసన నచ్చుతలు వచ్చిన ధైర్యం తెచ్చుకో త్రివేణి. పల్లె ఆవు దీనికి ఒక ఆకు. అబ్బా గట్ల ఎందుకు ఇస్తున్నావు? అమ్మో మా అక్క ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి ఎట్లున్నాయో. ఏమేం చిట్టి స్మెల్ ఎట్లా వస్తుందో. వీడికి వస్తుంది నా దగ్గరికి. మింగొస్తలే. మింగేసి కళ్ళు మూసుకొని. ఎట్లని చెప్పు చిట్టి, చెప్పు. ఆగు మింగొద్దా. అసలు ఈ టేస్ట్ ఎట్లుందంటే, ఎట్లుంది? ఇంత దారుణమైన టేస్ట్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలే. ఇప్పుడు టేస్ట్ చేసినావు కదా. నిజంగా అస్సలు బాగాలేదు. మొత్తం పసరు. కోయగూరన్న బెటర్ అనిపిస్తుంది దీని మీద. వామ్మ కోయగూరతో పెట్టుకోవద్దు. వాసన ఎట్లా వస్తుంది నీకు? గలీజ్ వస్తుంది కదా. అవును. నేను ఇంకా నా నోట్లో తిన్నా. ఫస్ట్ నీళ్ళు తాగాల. నీళ్ళు లేవు. సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసిన. ఎలాగోలా తంటాల వాడికి కంప్లీట్ చేసిన. నెక్స్ట్ మా చెల్లెకి ఇదే పనిష్మెంట్. రివెంజ్ ఇవ్వకపోతే నా పెద్ద ఎందుకు ఇస్తావు? ఎందుకు ఇవ్వను? ఇయ్యద్దు. నీకు ఇష్టం కదా, కమ్మ వాసన వస్తుంది కదా. ఇత్త ఇవిడ ఎట్లుంటుంది నీకు? అమ్మక్క వాసన ఓలుస్తుందని చెప్పారు నీకు. ఇంతకన్నా కదా వాసన అని చెప్తుందని. అన్న. సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ రీడ్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి గుండె మొల్ల శ్రీధర్. హాయ్ సిస్టర్స్, మీరు నాకు హాయ్ చెప్పండి ప్లీజ్. పండు త్రివేణి మాకు చిట్టికి అండ్ వరుకి
హాయ్ చెప్పండి నెక్స్ట్ వీడియోలో. హాయ్ చిట్టి. హాయ్ వరు. సెకండ్ కామెంట్ వచ్చేసి గొల్లబాబు, మీది ఏ రాష్ట్రం చెప్పండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ షార్ట్ వీడియోలో తెలియజేయండి. దీనికి షార్ట్ వీడియో ఎందుకన్నా, మాది తెలంగాణ, మేము తెలంగాణలోనే ఉంటాం. థర్డ్ కామెంట్ వచ్చేసి శ్రీకాకుళం అమ్మాయి, పనిష్మెంట్ ఇస్తూనే ప్రేమ చూపిస్తున్న చెల్లెళ్ళు, ఓడిపోయినా సరే చెల్లెళ్ళు టాలెంట్ ని మెచ్చుకుంటున్న అక్క. వావ్, కొటేషన్ మాత్రం అదిరిపోయింది. మేము మెచ్చుకుంటున్నావా మా చెల్లెల్ని, నువ్వు నన్ను మెచ్చుకుంటున్నావా? అయ్యయ్యో, మాకైతే ఎప్పుడు అట్లా అనిపించాలి అస్సలకి. మేమిద్దరం కొట్టుకోవడానికే సరిపోతాం కానీ మెచ్చుకునేది ఎప్పుడో నాకైతే తెలియదు. ఎప్పుడు మెచ్చుకున్నావు నువ్వు నన్ను? లేదు. నేను ఎప్పుడైనా నిన్న మెచ్చుకున్నావే ఏమో. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.